హలో గాయ్స్, హర హర మహాదేవ్. గుడ్ మార్నింగ్ అందరికి. సో మనమైతే ఎర్లీ మార్నింగ్ 3:45కి మన ట్రెక్కింగ్ స్టార్ట్ చేసినాం. ఏ టైంకి రీచ్ అవుతాం చెప్పు బ్రో? 5 రీచ్ అవుతాం. ఈవినింగ్ 5. మన టార్గెట్ అయితే ఆఫ్టర్నూన్ 2 అనుకున్నాం, 2-3. ఇక చూద్దాం ఏమవుతుందో. మోన్ లెట్స్ గో టు అవర్ హెవెన్. హర్ హర్ మహాదేవ్. శంభో శంకర, శంభో శంకర. ఈ నుంచి ఏదైనా 25 కిలోమీటర్ ఉంది. ఎగ్జాక్ట్ 25 కిలోమీటర్ నడవాలనుకో మనం. ఇక చూద్దాం ఏ టైంలో రీచ్ అవుతాము మనం. మనమైతే ప్రధాన సీతాపూర్ నుండి గౌరీకుండ్కి అయితే ట్యాక్సీలు వచ్చినాం. అది కంపల్సరీ 5 కిలోమీటర్ ట్యాక్సీ నుండి రావాలి. ఈడికెళ్ళి 22 కిలోమీటర్స్ మనకి ఏదైనా స్టార్ట్ అవుతుంది. ఇక్కడ గుర్రాలు ఉంటాయి, ఇలా తీసుకొచ్చిన పల్కి ఉంటుంది, హెలికాప్టర్ రైడ్ కూడా ఉంటుంది. అది మీ ఇష్టం, ఎంత అంటే అట్లా వెళ్ళచ్చు. ఇదే మన కేదార్నాథ్ మెయిన్ ఎంట్రీ. మనకెటు చూసినా గుర్రాలు, పాల్కి మొత్తం ఇవే. ఫుల్ అంటే ఫుల్ పబ్లిక్ ఉంది. ఆ పైన హెలికాప్టర్. నాకు తెలిసి ఒక 5-6 థౌసండ్ చెప్తారు ఈజీ రేట్. ఈజీలీ 5-6 థౌసండ్ చెప్తారు నాకు తెలిసి రేట్ అది. మేమైతే నాన్ స్టాప్ 2 అవర్స్కి నడుస్తూనే ఉన్నాం. ఇంకో 15 km పోతే మనకి ఏదైనా వచ్చేస్తుంది. మనమైతే ఒక దగ్గర ఆగి కొద్ది లైట్ బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాం. మనతో వచ్చే టీం మెంబర్ హార్ట్స్ మీద వస్తుండు. ఎటు చూసినా మన గుర్రాలే కనిపిస్తున్నాయి మన చుట్టుముట్టు. ఈ గుర్రాలు నాన్ స్టాప్ 5 అవర్స్ లెక్కేసాయంట. కాకపోతే పర్ హెడ్ 4-5 చార్జ్ చేస్తారు. भाई आपको ऊपर जाता है क्या टाइम लगेगा? ऊपर जाने में हमको लगेगा कि 4 घंटे से
नहीं अगर आप नीचे स्टार्ट करें तो नीचे से स्टार्ट करें तो 5 घंटे स्टॉप चलेंगे भैया विल नॉन स्टॉप 5 hours लिखता अगर हम लोग बोलते कितना टाइम करेगा हैं हम लोग गए तो अगर नॉन आप लोग जाओगे तो 10 घंटे लगा लोगे भैया मन 10 hours అవుతుందంట विल 5 hours लेकेస్తారు इसका अमाउंट कैसा लगेगा अमाउंट रहेगा भैया आपका वेट के हिसाब से रहता है भैया वेट अगर नॉर्मल 60 kg है तो 60 kg है तो 5,000 80,000 है तो 8,000 1 क्विंटल का है तो 10,000 डेली एक ही ट्रिप मारते हैं कैसा डेली हाँ ओनली वन राउंड अप एंड डाउन ऑफ अप है ఓన్లీ అప్ జానే नीचे అప్ అండ్ డౌన్ డైలీ అప్ అండ్ డౌన్ కొడతారంట వాళ్ళు ఆగే చలో ఆగే చాలా కష్టపడుతుంటే ఉండేటోళ్ళు అయితే మన కేదార్నాథ్ ట్రిప్ వచ్చేసి హెవెన్ ఈ ట్రెక్కింగ్ అయితే చెప్తున్నా కదా మేము ఆల్రెడీ ఒక 30% అయితే వచ్చేసినాం ఇంకో 70% ఉందంట ఆ వచ్చిన 30% లో మా చిన్న చిన్న వాటర్ ఫాల్ మంచి సీనరీ బ్యాక్గ్రౌండ్స్ మస్తుగా అనిపించినాయి ఇంకా ముందు ముందు మంచి ఉన్నాయంట అవి కూడా చూపెడతా మౌంటైన్స్ లో మనకు ఫ్రెష్ అంటే ఫ్రెష్ వాటర్ దొరుకుతుంది ఇది మినరల్ కన్నా చాలా మంచిది ఆల్మోస్ట్ ఒక 70% అయితే వచ్చేసినాం ఇంకా 70% ఇంకా ఎన్ని అవర్స్ ఉంది ఇంకో 2 hours అయితే ఇక మనం ఇక డైరెక్ట్ పైకి వెళ్ళిపోతాం ఇంకోటి ఇక్కడ ఫుడ్ అయితే చాలా కాస్ట్ ఉంది ఆ 20 రూపీస్ వాటర్ బాటిల్ 50 అంట 100 అంట ఏమున్నా మీరు వస్తే ఇంటికాడికి వెళ్ళి మేము తెచ్చుకోరు ఫ్రూట్స్ నాకు తెచ్చుకోరు ఈడైతే ఫుల్ అంటే ఫుల్ రేట్ ఉంది ప్రజెంట్ అయితే వర్షం అయితే స్టార్ట్ అయింది లైట్ గా చిన్న చిన్న 5 గంటలు పడుతున్నాయి మాకు ఇంకా ఇడికెళ్ళి ఒక 1.5 hours ఉందేమో ఏమవుతుందో చూడాలి ఇక ఎక్కగలుగుతామో మధ్యలో ఆగాలో అలా మా క్యాంప్స్ రెడీ ఉన్నాయాడ పోయాడ స్టే చేయాలి ఇప్పుడే స్టార్ట్ అయింది వర్షం ఇక్కడ ఎప్పుడు ఎట్టుండో చెప్పలేం వర్షం ఎండ ఆనేమో కానీ మొత్తం ఐస్ పడుతుంది చూడండి అన్న టోపీ మీద మొత్తం ఐస్ చిన్న చిన్న ఐస్ పడుతున్నాయి ఇలా వాతావరణం ఎప్పుడు ఇట్లందో ఇవ్వని చెప్పలేం వాన పడుతుంది చల్లగా ఉంటుంది వర్షం పడుతుంది ఎండ వస్తుంది చెప్పలేం అందరు అంటారు కేదార్నాథ్ ట్రెక్కింగ్ ఈజీ అని మీరు ఎంత ఈజీ అనుకుంటారో దానికన్నా డబుల్ టఫ్ అసలు 18 km అనుకుంటా కాకపోతే 18 ఉండదు యాక్చువల్ 25 అంట నడవాలంటే చినిగిపోతుంది చూసుకుడుగా అయితే మొత్తం ఐస్ నాకు తెలిసి 2-3 days కిందనే పడ్డదేమో ఐస్ మొత్తం అక్కడనే ఉంది ఫుల్ అంటే ఫుల్ చూడండి మొత్తం మౌంటైన్ అక్కడ మొత్తం ఐస్ కూడా నిండిపోయింది మొత్తం ఐస్ ఉంది మొత్తం ఐస్ ఉంది ఇటు సైడ్ కూడా మొత్తం ఐసే నాకు తెలిసి రీసెంట్ పడ్డట్టు ఉంది అందుకనే మొత్తం వాటర్ వస్తూనే ఉన్నాయి దీనికి వెళ్ళి బ్రో ఒకసారి వలగొట్టు బ్రో ఒకసారి ఒక ఐస్ వలగొట్టు ఇదిగోండి రీసెంట్ పడుతుంది కదా అందుకోసమే మొత్తం ఇట్లా ఐస్ మొత్తం చూర అవుతుంది
నైట్ కూడా పడినట్టుంది. కేదార్నాథ్ ఎప్పుడు వర్షం వస్తుందో, ఎప్పుడు ఐస్ వస్తుందో, ఎప్పుడు వాన వస్తుందో ఎవ్వరికి తెలియదు, ఎప్పుడు ఎండ వస్తుందో కూడా తెలియదు. మాది ఇంకొక 40 minutes అయితే మన కేదార్నాథ్ టెంపుల్కి రీచ్ అయిపోతాం. ఆడ మన క్యాంప్ రెడీ ఉంది. ఆడ పోయి మన క్యాంపింగ్ టెంట్లో స్టే చేసి రేపు మార్నింగ్ మళ్ళీ దర్శనంకి స్టార్ట్ అయిపోవాలి. మనమైతే గ్లౌజెస్ ఇంకా స్టిక్, ఈ రెయిన్ కోట్ అన్ని ముందే కిందనే తెచ్చుకున్నాం. ఇక్కడ రేట్ ఎక్కువ ఉంటుంది, అందుకోసమే ముందే తెచ్చుకోవాలి కింద నుండి. ఈడ పైకి వెళ్ళి మనం ఎంత పైకి వస్తూ ఉంటే అంత రేట్ పెరుగుతూ ఉంటుంది. వాటర్ బాటిల్ 100 rupees, ఇంకా మ్యాగీ 70, ఇంకా ఫ్రూట్స్, థమ్స్అప్ చాలా రేటు ఉంటాయి. ఏమున్నా కిందికి వెళ్ళి తెచ్చుకోవాలి. మనమైతే ఆల్మోస్ట్ 70-80% అయితే వచ్చినాం. ఇంకో 40 minutes వెళ్తే మన కేదార్నాథ్ టెంపుల్ దగ్గర రీచ్ అయిపోతాం. మా షూస్ చూడు, షూస్ చెప్పులు గిప్పులు ఎంత గలుపు అయిపోయినా బాగుంది నాది అన్నది. మేము మార్నింగ్ అయితే 3:45 స్టార్ట్ చేస్తాం, అంటే 6 o'clock అనుకో. 6 అయితే ఇంకా 2 కాలే, 2 అయితే ఇప్పుడు చెప్తా మాకు ఎంత టైం పట్టిందో పైకి రావడానికి. మేము కాదు, చాలా మంది స్ట్రగుల్ ఫేస్ చేస్తారు. వర్షం పడినా పబ్లిక్ ఆగుతలే. చూడండి, ఇక మొత్తం ఇక టెంపుల్ దగ్గర రీచ్ అయ్యాక చెప్తాం మాకు ఎంత అవర్స్ పడ్డదో. ఇంకా వేరే బ్లాగ్ లో మొత్తం టెంపుల్ మొత్తం A to Z చూపెడతా. ఇక స్టార్ట్ అయిపోయింది పైకి ఎక్కడం. రైట్ సైడ్ ఏమో ఎండ కొడుతుంది, లెఫ్ట్ సైడ్ ఏమో వాన పడుతుంది. మేమైతే ఆడికెళ్ళి ఎక్కువ కూడా వచ్చినాం. చూస్తే మేమే షాక్ అవుతున్నాం, అంత దూరంకి వెళ్ళి వచ్చినామా అని. నడుపురో వెళ్ళాం, నడు. ఇంకో 45 minutes అయితే టెంపుల్ వచ్చేస్తుంది. నడరా పని ఎందుకు కూర్చున్నావు? చలో ఆగద్దురా. నేడు ఆగితే కూసోబుద్ది అయితే నడు. మరి ఇది మా షార్ట్ కట్ అని చెప్పిరు. ఈ షార్ట్ కట్ ఎందుకు కానీ జారుడే ఎక్కువ ఉంది. ఇది వచ్చేసి మన గుర్రాలది లాస్ట్ స్పాట్. ఏ గుర్రాలైనా ఈడికి ఆగిపోతాయి లాస్ట్. ఈడి నుంచి 1 kilometer మన టెంపుల్ ఉంది. అక్కడ పైన చూడండి ఏం కనిపిస్తుంది. హిమాలయన్ అయితే మొత్తం స్నోతో నిండింది. చూపెడితే దగ్గర పోయి ఎగ్జాక్ట్ 1 kilometer పోతే టెంపుల్ వచ్చేస్తుంది మన కేదార్ బాబాది. సో గాయస్ ఫైనల్ అయితే మనం రీచ్ అయిపోయినాం కేదార్నాథ్కి. మేమైతే ఎర్లీ మార్నింగ్ 3:30కి స్టార్ట్ అయినాం. ఏంటంటే ఆడ నుండి మనం సోన్ప్రయాగ్కి వెళ్ళాలి. సోన్ప్రయాగ్ టు గౌరీకుండ్, అది ఓన్లీ జీప్లో, అది ఒక 5 kilometers ఉంటుంది. పర్ పర్సన్ 50 rupees, అది కంపల్సరీ జీప్లోనే వెళ్ళాలి. ఆ గౌరీకుండ్లో దిగంగానే ఆడ నుంచి మన కేదార్నాథ్ ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది. సో మేమైతే ఎగ్జాక్ట్ 6 o'clock స్టార్ట్ చేసినాం గౌరీకుండ్ నుండి. మళ్ళీ 3కి రీచ్ అయినాం. 6 to 3 అంటే 9 hours. 9 hours ఒక 2 hours మధ్యలో ఆగినాం. ఆడ ఒక 15 minutes, half an hour. సో 7.5 hours రీచ్ అయిపోయినాం అనుకో. ఇక పైకి ఇక బ్రేక్స్ని కలిపి 9 hours అయింది. ఇక నైట్ ఇక ఈ క్యాంప్స్లో స్టే చేయాలి.
మన ముందే అటు సైడే మనకి ఏదైనా టెంపుల్ ఉంటుంది, నేను చూపెడతావా? ఆడ నైట్ ఆడతిస్తారంట. ఎక్స్పీరియన్స్ అయితే మస్తు ఉండే. నాకైతే మధ్యలో అనిపించింది నేను చేస్తానో లేనో అని, కాకపోతే ఇక వైబ్లో వచ్చేసినాం. పైకి రాగానే ఎంత నడిచినాం చూస్తే ఇక మొత్తం మర్చిపోయినాం ఆ టెంపుల్ చూడంగానే. ఇఫ్ పాసిబుల్ నైట్ మీకు ఆడితే చూపిస్తా. ఇంకా రేపు మార్నింగ్ కేదార్నాథ్ మొత్తం వేరే బ్లాగ్లో కవర్ చేస్తా. సో స్టే ట్యూన్ ఫర్ కేదార్నాథ్ బ్లాగ్స్.